నమస్తే, సత్యభాషానికి అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. సంక్రాంతి పండగ 12, 13, 14, వీలైతే 15, అందరూ 16 వచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు. ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు పాపం ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు దాచుకుని ఇంట్లో అమ్మా నాన్నలతోటి వాళ్ళ గ్రామాల్లో పండుగలు చేసుకుందాం అనుకుంటారు. ఎక్కువగా ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, వరంగల్ కావచ్చు, అటువైపు విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఆయా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళి అక్కడ పండుగ చేసుకుందాం అనుకుంటారు. భోగి మంటల నుంచి తర్వాత మకర సంక్రాంతి నాడు పొంగలు పండించుకుని కోడి పందాలు, ఎడ్ల పందాలు, దున్నపోతులతోటి ఎంత బరువులు రాగిస్తాం, ఇవన్నీ కూడా చూసేందుకు చూడముచ్చటగా ఉంటాయి. అలాగే మనం కనుక ఆదిలాబాద్ వెళ్ళినట్టయితే కనుక ఎడ్ల బండ్ల పందాలు ఉంటాయి. సో ఇవన్నీ చూసుకునేందుకు సంవత్సరం అంతా కష్టపడ్డాం కదా, సంక్రాంతి నాడు కొత్త పంట ఇంటికి వస్తుంది కదా అనే ఉత్సాహంతో వెళ్దాం అనుకుంటే కనుక పండగ నీ ఒక్కడికే కాదురా అని చెప్పి ఆర్టీసీ వాళ్ళు, ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వీళ్ళందరూ కూడా దోచే ప్రయత్నం చేస్తున్నారు. దోచడం ఎందుకు? హిందువుల పండుగ హిందువులే ఇంటికి వెళ్తారు. వాళ్ళ జేబుల్లోంచి ఎంత బొక్క కొట్టి ఎంత డబ్బులు లాగుదామా అని. వ్యాపారమే, నే కాదను. వ్యాపారానికి హద్దులు ఉండాలి కదా. ఆ హద్దులు లేకుండా మితిమీరిపోయి 200%, 300%, 400% డబ్బులు తీసుకుంటే జీతాలు అట్లా ఇస్తున్నారా ఎవరికన్నా? ఇవ్వట్లేదు కదా. ఒక్కసారి చూడండి, నేను చేసిన చిన్న రీసెర్చ్. అలాగే మొన్న హిందూ జనజాగృతి చేతన్ గారితో మాట్లాడితే, రామన్న ఏం చెప్పమంటావు, 4,000 అయిపోయింది. పొన్నా ప్రభాకర్ని, అదే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసాం, మనం వాళ్ళకి వినతి పత్రం ఇచ్చాం, మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి అన్నాడు. సరే, నా వంతుగా మరి నేను కూడా కాస్త కృషి చేస్తా అన్నాను. ఈ చిన్న రీసెర్చ్ చూడండి, మీకే అర్థమవుతుంది మన్ని ఎలా దోస్తారు అనే విషయాన్ని. పండగ వచ్చింది, పండగకి 2 రోజుల ముందు వెళ్దామని కొంతమంది, 4 రోజుల ముందు వెళ్దామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇవాళ 7వ తారీఖు జనవరి. ఇవాళ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కనుక వెళ్లాల్సి ఉంటే మీరు ఆదిలాబాద్కి వచ్చిన టికెట్ 504 రూపాయలు. అది జస్ట్ సూపర్ లగ్జరీ. ఏసీ బస్సు కనుక వెళ్దాం అనుకుంటే కనుక అది మీకు టీజీఎస్ఆర్టీసీలో మీకు అది 611 రూపాయలు. రేట్ చూడవచ్చు మీరు, రేట్ చూపిస్తుంది 611 రూపాయలు. కొంచెం పైకి తీసుకెళ్ళు, స్క్రోల్ చేయి. వీడు ఎవడో ప్రైవేట్ ట్రావెల్స్ వాడు ఉన్నాడు, వీడు ఆశీర్వాద్ ట్రావెల్స్, వీడు 1,700 రూపాయలు, 7:45 బయలుదేరుతాడు అఫ్జల్గంజ్ నుంచి ఆదిలాబాద్లో దింపేందుకు 1,700 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే నియంత్రణ లేదు, ఎవరు ఏ రేట్ అన్నా పెట్టచ్చు, వెళ్ళే వాళ్ళు ఇష్టం, రాని వాళ్ళు ఇష్టం. ఇది ఇవాళ రేటు. తారీఖు అనేప్పటికేమో టీఎస్ఆర్టీసీ అంటే ఆరెంజ్ ట్రావెల్స్లో వెళ్ళాలంటే 611 రూపాయలు, 1,000 రూపాయలు అవుతుంది. అలా హన్స్ ట్రావెల్ అనేవాడు 1,700 రూపాయలు తీసుకుంటాడు. ఈ న్యూ రాయల్ ట్రావెల్స్ అనేవాడు 1,264 రూపాయలు తీసుకుంటున్నాడు. సో ఇలా కనుక తీసుకుంటే కనుక మనం కనుక చూస్తే అట్లీస్ట్ 100% ఎక్కువ కాస్ట్ మనం పెట్టి ట్రావెల్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 7వ తారీఖు అంటే ఇవాళ కనుక బయలుదేరి మనం వెళ్ళినట్టయితే కనుక టీఎస్ఆర్టీసీ వాడి రేటు 900, ఎస్విఎన్ ట్రావెల్స్ వాడు 899, 880కి జిఎంసీ ట్రావెల్ అనేవాడు. అలా ఇవాటి వరకు. ఇదే కనుక 10వ తారీఖు అంటే శుక్రవారం నాడు కనుక మనం ప్రయాణం చేద్దాం అనుకుంటే టీజీఎస్ఆర్టీసీ వాడు 900ది 1,888 అంటే 1,100 రూపాయలు తీసుకుంటున్నాడు. అదే విక్రమ్ ట్రావెల్స్ అనేవాడు 3,140 రూపాయలు. ప్రైమో ట్రావెల్స్ అనేవాడు 4,300 రూపాయలు. ఇలా కనుక తీసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక మనం పండక్కి వెళ్ళే మన ఆనందం ఎట్టిపోతుంది. చూశారు కదా, టికెట్లు దోపిడీ రేట్లు. గవర్నమెంట్ వాడు ఏదో పాపం ప్రెషర్ ఎక్కువైందని చెప్పి ఒక 20%, 30%, 40% ఎక్కువ తీసుకుంటున్నాడు తప్ప, ప్రైవేట్ ఆపరేటర్లు అయితే ఏకంగా ఎకాఎక్కిన అంటే ఇవాళ నుంచి తీసుకుంటే రేపటికి 100% ఎక్కువ, ఎల్లుండికి 150% ఎక్కువ, అవతల ఎల్లుండి అంటే శుక్రవారం నుంచి తీసుకుంటే కనుక 300% నుంచి 400% వరకు డబ్బులు పిండే ఏర్పాటు చేస్తున్నారు. మీరు చూశారు ఈ వీడియోని. నా విన్నపం వల్ల ఏమిటంటే జీతభత్యాలు చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం.
చేసుకున్న వ్యాపారంలో వచ్చిన లాభం కానీ, జీతంలోంచి వచ్చిన సంపాదన కానీ అది ఇంటికి పెట్టేందుకో, మా పెద్దవాళ్ళకి ఇచ్చుకునేందుకో, బట్టలు కొనుక్కునేందుకో వాడుకుంటాను తప్ప, ఇలా బస్సులో వెళ్ళేందుకు 300% పెట్టి 1000 రూపాయల టికెట్ 4000 పెట్టి కొనాలంటే, 1000 రూపాయల టికెట్ని 5000 పెట్టి కొనాలంటే ఎవరికైనా ప్రాణం ఉసురు ఉంటుంది కదా. రష్ ఉంది. సో ప్రత్యామ్నాయాలు మీరు ఏర్పాటు చేసుకోవాలి. టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ పెద్ద రూట్లో ఎక్కువ బస్సులు వేసుకుని చిన్న రూట్లో తగ్గిస్తే కనుక ప్రయాణానికి వసూలుబాటు కల్పించిన వాళ్ళు అవుతారు. 1000 రూపాయలు 1200 తీసుకోండి, 1000 రూపాయలు 1400 తీసుకోండి. అంతేగాని 4000, 5000 ఇది అయిపోయినట్టు అయిపోయింది. ఎవడికి అన్నట్టుగా ఒక పద్ధతి ఉంది తప్ప, అంటే హిందువుల డబ్బుల్ని హిందువులే దోచుకోవాలా, హిందువుల డబ్బుల్ని ఇతరులు కూడా దోచుకోవాలా, పండగలప్పుడే దోచుకోవాలా. ఈ పద్ధతి బాలేదు కదా మరి. కాబట్టి మిత్రులారా, ఇది మేము పొన్నం ప్రభాకర్కి మళ్ళా ఒక వినతి పత్రం ఇస్తాం. ఆల్రెడీ హిందూ జనజాగృతి వాళ్ళు, చేతన్ గారు వాళ్ళందరూ వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. రేపు నుండి వెళ్ళి ఆర్టీఓలతో కూడా మాట్లాడతాం. అలాగే ప్రైవేట్ యాజమాన్యంతో కూడా మనం మాట్లాడి ఈ రేట్ని ఎలా నియంత్రించాలి అనే విషయం మీద మనం మాట్లాడదాం. గవర్నమెంట్ కనుక ఉత్తర్వు పాస్ చేసిందంటే 150% కంటే ఎక్కువ, అంటే 100 రూపీస్ టికెట్ ఉంటే 150 కంటే ఎక్కువ తీసుకోకూడదు అని ప్రైవేట్ వాళ్ళ మీద కనుక నియంత్రణ తెస్తే, దీంతోపాటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చేయాలంటే స్పెషల్ ట్రైన్స్ అన్ని చోట్లకి వేసే ఏర్పాటు చేసుకోవాలి. బస్సుల్ని 100 బస్సులు అయితే కనుక ఆ రోజుకి 250 బస్సులు ఎలా పంపించాలని చూసుకోవాలి. ఇవన్నీ చూసి ప్రజల డబ్బుల్ని దొంగతనంగా దోచేయకండి. ప్రజల డబ్బులు ట్యాక్స్ కడుతున్న డబ్బులే, వాళ్ళే పెడుతున్నారు వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఉంటే రేపు నీకే ఓటేస్తారు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క వీడియోని మన మిత్రులకి, మనకున్న ఎమ్మెల్యేలకి, మనకున్న కార్పొరేటర్లకి అందరికీ పంపించి ఈ నెక్స్ట్ 2 డేస్లోనే ప్రెషర్ పెట్టగలుగుతారు. లేకపోతే మన డబ్బులు పోయిన తర్వాత బాధపడటమే. ఇప్పుడు ప్రయత్నిస్తే రేపు రాబోయే ఉగాదికో, దసరాకో, దీపావళికో అన్నా దీన్ని నియంత్రించవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను. నేను హిందువుల పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల నా కృషి నేను చేస్తున్నాను. దీన్ని మీరు ముందుకు పట్టుకెళ్తారని ఆశిస్తూ, దీని పట్ల 10 మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియోని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులు, ఊళ్ళకి వెళ్ళే అందరికీ కూడా దీన్ని పంచండి. వచ్చే సీట్స్ వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.